విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జెడ్పీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారన్నారు. ప్రైవేట్కి ప్రభుత్వ వైద్య కళాశాలల మధ్య తేడాలను కూటమి నేతలు గుర్తించాలన్నారు. వైద్యంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పత్రికా సోదరులు ధన్యవాదాలు. నిన్నటి రోజునే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ, ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు నిన్నటి రోజున జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ మరి కంజికాపల్లి కోవిల్ మీదుగా గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలుకున్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. మీ అందరికీ తెలుసు నిన్నటి రోజున పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు గాని లేదు తటస్థులు గాని మేధావులు గాని అనేక మంది ఇంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజు. మరి పత్రికా సమక్ష సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు. మీడియా సాక్షిగా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు ఈ ద్వారా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి ద్వారా